నేను చేసినవన్నీయు నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయనందు విశ్వాసముంచిరి. యోహాను సువార్త 4:39 ప్రైజ్ జీసస్. ఈరోజు December 2 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశం మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, రివైవల్ గురించి గత 4 వారాలుగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నన్ను ఉజ్జీవింపచేశారు. నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒక పాప బ్రతుకులో ఉన్నటువంటి స్త్రీ యాకోబు బావి దగ్గర యేసుప్రభు వారిని కలవడం జరిగింది. ఆయన 2 మాటలు ఆ బిడ్డతో మాట్లాడగానే సత్యాన్ని గ్రహించింది. ఆయన రక్షకుడు అని తెలుసుకుంది. తన పాపాన్ని విడిచిపెట్టేసింది. ఆ కొండను అక్కడ విడిచిపెట్టేసి ఊర్లోకి వెళ్ళిపోయింది. అంటే ఒక నిప్పు రవ్వ అడవిలో పడితే కారు చిచ్చులా ఎలా మారిపోద్దో, అమెరికాలో కాలిఫోర్నియాలో ఎక్కడో చిన్న ఫైరింగ్ యాక్సిడెంట్ జరిగింది. అది అలా 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 అడవిలో ఎంత దూరం పట్టణాలే కాలిపోయినట్టుగా ఆ రీతిగా సమరయ ప్రాంతం అంతా ఉజ్జీవం రగిలింది, వ్యాప్తి చెందింది. అంతే అక్కడున్న పాపులు, సమరయులు అంటే యూదులకు ద్వేషించేవాళ్ళు, ముట్టుకునేవాళ్ళు కూడా కాదు, పాప పనులు చేసేవాడని. ఇప్పుడు చీకట్లో ఉన్న ఆ జనం గొప్ప వెలుగును చూశారు, రక్షణ పొందారు. యేసు ప్రభునే ఆ ఊరు తీసుకెళ్ళిపోయారు. 2 డేస్ ప్రభు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ రక్షణ పొందారు. ప్రభుకి మహిమ కలి ఉజ్జీవం రగిలింది. సమరయ ప్రాంతాన్ని వెలిగించేసింది. అంతే ఒక్క స్త్రీ ద్వారా, ఒక పాపిష్టి స్త్రీ పాపం నుంచి బయటకు వచ్చి వెలిగించబడితే ఆ బిడ్డ ఊరికినే ఉండక ఆ ఉజ్జీవపు అగ్ని జ్వాల వాళ్ళకి అందిస్తే చూడండి ఎలా ఫైర్ అయ్యి వెళ్ళిపోయాడో. బిడ్డ, నువ్వు ఒక్కడివి సహోదరుడా. ఉజ్జీవం పడితే ఊరినే సమరయ స్త్రీ మార్చి ఆ పట్టణం మార్చేసినట్టుగా దేవుడు నీ ద్వారా మార్చేస్తారు. నీవు కావాలి, నీ ఉజ్జీవంతో నింపబడాలి. అంటే ఒక వ్యక్తి ద్వారా వచ్చిన రివైవల్ జాన్ వెస్లీ ద్వారా బ్రిటిష్ కంట్రీనే దేవుడు ఉజ్జీవంతో నింపేశాడు. అనేకమైన దేశాలు నింపబడినాయి. అలా ఎందరో భక్తుల ద్వారా, డేవిడ్ లివింగ్స్టన్ ద్వారా ఆఫ్రికా ఖండంలో గొప్ప ఉజ్జీవం స్టార్ట్ అయింది. వాళ్ళు 33% క్రైస్తవులుగా మారారు. ప్రైజ్ జీసస్. రక్షణ పొందిన బిడ్డ ఉజ్జీవానికి చోటు ఇవ్వండి. మన చిన్న బిడ్డలు కూడా ఉజ్జీవాన్ని చోటు ఇవ్వాలి. యవనస్తులు కూడా ఉజ్జీవాన్ని చోటు ఇవ్వాలి. పెద్దలు ఉజ్జీవాన్ని చోటు ఇవ్వాలి. మనలో రగిలినటువంటి ఉజ్జీవోత్సవాలు అనేకులకి అంటాలా, అనేకులు మారిపోవాలా, అనేకులు హృదయాలు మనం మాట్లాడితే మండాలి, అనేకులు స్వస్థపడే సూచికలు జరగాలి. యేసునామములో జరుగునుగాక. ఆమేన్. ఆశ్చర్యకర ఈ డిసెంబర్ మాసం, క్రిస్మస్ మాసం మనం ప్రవేశపెట్టే స్థుతులు ఈరోజు అందరూ దీవెన దయచేయండి. ప్రభా, సమరస్త్రిని ఏ రీతిగా వెలిగించి అనేకులు వెలుగుగా మార్చి ఆయన పట్టణాన్ని ఉజ్జీవంతో రగిలించావు. అలా మమ్మల్ని కూడా వాడుకో అయ్యా. అనేకులు వెలిగించాలా, ఉజ్జీవం పడాలా, పాప పనులు మానేయాలా, పరిశుద్ధంగా జీవించాలి, మంచి మనసాక్షిని కాసు, విశ్వాసం బలవంతులు అవ్వాలి, ధైర్యంగా ఉండాలి అయ్యా. అన్ని విషయాలలో నీ ఆత్మశక్తితో, పరిశుద్ధ ఆత్మతో నింపబడాలా. కృప చూపించండి. బలమైన ఆత్మాభిషేకం స్వస్థపరచండి. ఎవరు బలహీనంగా ఉన్నారో, సీజనల్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ ఇలాంటి వాడు కొందరు బాధపడుతున్నారు, స్ట్రగుల్ వాళ్ళని స్వస్థపరచండి అయ్యా. దీర్ఘకాల వ్యాధులు, షుగర్, డయాబెటిక్ ప్రాబ్లం, బ్లడ్ ప్రెషర్స్, క్యాన్సర్ ప్రాబ్లం, HIV ప్రాబ్లం ఇలాంటి వాటిని స్వస్థపరిచి విడుదల ఇవ్వడానికి ఆ కుమారాకని కూడా సంపూర్ణంగా స్వస్థపరచండి. ప్రతి బలహీనం తీసేయండి. ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. హాస్పిటల్ కూడా స్వస్థపరచండి. అద్భుత కృపనండి. సర్జరీస్ క్యాన్సిల్ అయిపోవాలి, చీకటి తొలగిపోవాలి. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి. ఫైనాన్షియల్ మిరాకిల్స్ చేయండి. దీవెన దయచేయండి. అప్పుల నుంచి విడిపించండి. యేసు నామములో ఆయన ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం మా కుటుంబాలకు వచ్చునుగాక. ఆటంకపడే దైవశక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ రాకుండా ఆటపడే దయాలు తొలగిపోమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఫైనాన్షియల్ ఆశీర్వాదాలు, దూతలు సమృద్ధిగా తీసుకొని వచ్చునుగాక. ఆమేన్. కృపనివ్వండి. అప్పుల నుంచి దరిద్రం విడిపించండి. నీ రాజ్య పరిచర్యకి సహకరించే బిడ్డలుగా ప్రతి ఒక్కరు గుప్పులిప్పాలి. పరిచర్య కోసం ఆయన కృప పొందాలి. దీవించే సర్కస్ కూడా మాకు గిఫ్ట్గా రావాలి. ఏ సమయం దూతలను పంపించండి, వాళ్ళతో మాట్లాడాలి. ఏసు దూతలు వెళ్ళి వాళ్ళతో సర్కస్ వాళ్ళతో మాట్లాడను గాక. దూతలు వెళ్ళి ఎక్కడైతే ప్రామిస్ ల్యాండ్ మీద కేసు వేసారో వాళ్ళతో మాట్లాడను గాక. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినాక ప్రతి ఒక్కరిని బ్లెస్ అయ్యే ప్రయాణాల్లో, పనుల్లో అన్నింటిలో తోడండి. కృప చూపించండి. 4th వచ్చి కూడా ద్వారాలు తెరిపండి. బుధవారం ఆయన అక్కడ ప్రేయర్స్ కూడా ఆయన కృప చూపించండి. సికింద్రాబాద్లో జరగడానికి ఈవినింగ్ కృపని గొప్ప కార్యాలు జయమనివ్వండి. యేసు నామములో ఆమేన్. బుధవారం పాసింగ్ ప్రేయర్ రండి అందరం.